హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు ప్రీషమ్ వ్లాగ్స్. చాలా రోజుల తర్వాత వీడియో అప్లోడ్ చేస్తున్నానండి. చాలా గ్యాప్ వచ్చింది. సో ఈ రోజు నుంచి కంటిన్యూస్గా వీడియోస్ అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను, అది కూడా హెల్తీ అండ్ టేస్టీ రెసిపీస్ తోటి. సో ఈరోజు మన రెసిపీ ఏంటో ఇప్పటికే మీకు అర్థమైపోయి ఉంటుంది. డేట్స్ కేక్, హెల్తీ అండ్ టేస్టీ న్యూ ఇయర్ స్పెషల్ డేట్స్ కేక్ ఎలా చేయాలో చూసేద్దాం. సో దీనికోసం కొన్ని డేట్స్ తీసుకోవాలి. డేట్స్ మీ చాయిస్ అండి, ఏవైనా తీసుకోవచ్చు. క్వాంటిటీ అయితే నేను ఇన్ని అని మెన్షన్ చేయట్లేదు, ఎందుకంటే మీరు తీసుకునే డేట్స్ స్వీట్నెస్ని బట్టి డేట్స్ అడ్జస్ట్ చేసుకోవాలి. సో ఇలా డేట్స్ అన్నింట్లోనూ కూడా గింజలు తీసేసుకుని ఒక బౌల్లో వేసుకుని అందులో వేడివేడి పాలని, ఒక గ్లాస్ పాలను పోసుకుని మూత పెట్టి ఒక 1 అవర్ పాటు నానబెట్టుకోవాలి. సో ఇలా డేట్స్ నానబెట్టుకోవడం మూలంగా మనం గ్రైండ్ చేసినప్పుడు పేస్ట్ అనేది చాలా సాఫ్ట్గా వస్తుంది. సో ఒక 1 అవర్ పాటు నానిపోయాయి, డేట్స్ అన్నీ బాగా నానిపోయాయండి. ఇప్పుడు వీటిని మనం మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. డేట్స్ అన్నీ కూడా ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులోకి నేను హెల్తీగా చేస్తానని చెప్పాను కదా, సో నేను మైదా యూజ్ చేయట్లేదు, గోధుమ పిండి యూజ్ చేస్తున్నాను. నేను 1 కప్పు గోధుమ పిండిని తీసుకుంటున్నాను. సో దానికోసం ఒక 1/2 కప్ సన్ఫ్లవర్ ఆయిల్ని వేసుకోవాలి. ఏ ఆయిల్ అయినా అంటే ఫ్లేవర్లెస్ ఆయిల్ ఏదైనా తీసుకోవచ్చు. సో నేను ఇక్కడ సన్ఫ్లవర్ ఆయిల్ని ఒక 1/2 కప్కి కొంచెం తక్కువ తీసుకున్నాను. వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. క్రీమీ టెక్స్చర్ వచ్చే వరకు మనం మెత్తగా అనేది గ్రైండ్ చేసుకోవాలి. సో ఇలా మెత్తగా క్రీమీ టెక్స్చర్ వచ్చింది కదా, సో దీన్ని ఒక పక్కన పెట్టేసుకుని ఇప్పుడు ఒక బౌల్లోకి స్ట్రైనర్ని పెట్టుకుని అందులో 1 కప్పు గోధుమ పిండిని వేసుకోవాలి. అందులో 1 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్, అలానే 1/2 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా అంటే వంట సోడాని తీసుకుని వీటన్నింటినీ కూడా ఒకసారి బాగా జల్లించేసుకోవాలి. ఇలా జల్లించుకోవడం మూలంగా మనకి పిండిలో ఉండలేమీ లేకుండా పిండి అనేది సాఫ్ట్గా వస్తుంది. ఇందులోకి ఇందాక మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న డేట్స్ మిక్చర్ ఉంది కదా, దాన్ని మొత్తాన్ని ఇందులో వేసేసుకోవాలి. ఇలా మొత్తం ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత దీన్ని మనం 1 డైరెక్షన్లోనే బాగా పిండి అంతా కూడా కలిసేలాగా కలుపుకోవాలండి. కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో మాత్రమే కలపాలి. మనం దోశ బ్యాటర్ కలిపినట్టుగా రౌండ్గా కలపకూడదు. 1 డైరెక్షన్లో ఇలా పిండి మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. ఇందులో నేను 1 టేబుల్ స్పూన్ వెనిలా ఎసెన్స్ వేసుకుంటున్నాను. అది మీ చాయిస్ అండి, ఆప్షనల్ మాత్రమే. ఇక్కడ నాకు బ్యాటర్ కొంచెం గట్టిగా ఉంది కాబట్టి నేను చల్లార్చిన పాలని కొన్ని వేసుకున్నాను. వీటన్నింటినీ కూడా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఎప్పుడు కలిపినా కూడా మనం 1 డైరెక్షన్లోనే కలుపుకోవాలి. ఇందులో చాకో చిప్స్ని అలాగే సన్నగా కట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా యాడ్ చేసుకుని ఒక్కసారి బాగా మిక్స్ చేసుకుని దీన్ని ఒక పక్కన పెట్టేసుకోవాలి. మనకి కన్సిస్టెన్సీ అనేది ఇలా రిబ్బన్ కన్సిస్టెన్సీలో రావాలండి. ఇప్పుడు ఒక గిన్నెని తీసుకుంటున్నాను. నేను స్టీల్ గిన్నెలో చూపిస్తున్నాను ఈరోజు, కేక్ టిన్లో కాకుండా. ఆ గిన్నెకి అడుగున కొంచెంగా నెయ్యిని అప్లై చేసుకుని, సైడ్స్ అడుగున నెయ్యి అప్లై చేసుకుని, అలానే కొంచెంగా గోధుమ పిండిని డస్టింగ్ చేసుకోవాలి. సో ఇలా మొత్తం డస్టింగ్ చేసేసుకుని, మీకు దగ్గర బటర్ పేపర్ ఉంటే బటర్ పేపర్ని యూజ్ చేసుకోవచ్చు. అందులో మనం రెడీ చేసుకున్న కేక్ బ్యాటర్ మొత్తాన్ని వేసేసుకుని ఒకసారి ట్యాప్ చేసుకుని పైన చాకో చిప్స్ తోటి అలానే సన్నగా తురుముకున్న బాదాన్ని వేసి దీనిపైన నేను డెకరేట్ చేశాను. సో దీన్ని ఒక పక్కన పెట్టేసుకోవాలి. రెడీ అయిపోయిన తర్వాత ఇప్పుడు ముందుగా మనం ఒక గిన్నెలో దలసరి గిన్నె తీసుకొని అందులో అడుగున ఇసుకని కానీ లేదంటే సాల్ట్ని కానీ వేసుకుని ఒక 20 మినిట్స్ పాటు మూత పెట్టి ప్రీహీట్ చేసుకోవాలండి. సేమ్ ప్రాసెస్ మీరు కుక్కర్లో కూడా చేసుకోవచ్చు, కానీ గ్యాస్ కట్ తీసేసి చేసుకోవాలి. సో ఇది నేను ఆల్రెడీ 20 మినిట్స్ పాటు ప్రీహీట్ చేసి పెట్టాను. అందులో అడుగున ఒక ప్లేట్ని పెట్టుకున్నాను. మీ దగ్గర మనం గిన్నెలు పెట్టుకునే స్టాండ్ ఉంటే అది కూడా యూజ్ చేసుకోవచ్చు. ప్లేట్ని పెట్టి దానిపైన మనం రెడీ చేసుకున్న గిన్నెని పెట్టుకుని మూత పెట్టేసుకుని ఒక 45 మినిట్స్ పాటు బేక్ చేసుకోవాలి. నాకు ఇక్కడ మూత సైడ్ నుంచి గాలి బయటకు వస్తున్నట్టు అనిపించి నేను వెయిట్ పెట్టుకున్నాను. మీకు మూత కరెక్ట్గా ఉంటే ఏమీ పెట్టాల్సిన అవసరం లేదు.
సో ఇలా ఒక 45 మినిట్స్ పాటు మనం బేక్ చేసుకోవాలి. సో 45 మినిట్స్ అయిపోయిందండి. ఒక్కసారి మనం కేక్ బేక్ అయిందో లేదో టెస్ట్ చేద్దాం. ఒక నైఫ్ని కానీ అలానే టూత్ పిక్ని కానీ తీసుకుని మనం కేక్లో గుచ్చి పైకి తీస్తే క్లీన్గా వస్తే కేక్ అనేది పర్ఫెక్ట్గా బేక్ అయినట్టు. సో ఇక్కడ మనం ఏమీ అంటుకోకుండా క్లీన్గా వచ్చింది కదా. సో కేక్ బేక్ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని పక్కకు తీసుకుని కంప్లీట్గా చల్లారిపోనివ్వాలి. ఇది కంప్లీట్గా చల్లారిపోయింది. ఇప్పుడు ఒక నైఫ్ తీసుకుని సైడ్స్ మనం కొంచెంగా లూజ్ చేసుకుంటే మనకి గిన్నె నుంచి ఈజీగా వచ్చేస్తుంది. దీన్ని మనం ప్లేట్లో పెట్టుకుని ఒక్కసారి ట్యాప్ చేస్తే ఈజీగా కేక్ అనేది డిమోల్డ్ అయిపోతుంది. సో చూస్తున్నారు కదా, కేక్ చాలా పర్ఫెక్ట్గా బేక్ అయింది. అలాగే చాలా టేస్టీగా కూడా ఉంది. సో ఈ హెల్దీ అండ్ టేస్టీ డేట్స్ కేక్ని మీరు కూడా ట్రై చేయండి. ఇందులో మనం ఎగ్ కానీ మైదా, బెల్లము, పంచదార ఏమీ యూజ్ చేయలేదు. సో చాలా హెల్దీ అండ్ టేస్టీ. సో నేను ఇక్కడ పీసెస్ కింద కూడా కట్ చేసి మీకు చూపిస్తున్నాను. ఎంత ఫ్లఫీగా వచ్చిందో. బేకరీ స్టైల్ కేక్ని మనం ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. సో ఈ న్యూ ఇయర్కి మీరు కూడా ఈ కేక్ని ట్రై చేసి చూడండి. చాలా పర్ఫెక్ట్గా కుదురుతుంది ఫస్ట్ టైం చేసినా కూడా. సో వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అందరికీ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్.